శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ టన్నల్లో ప్రమాదం చోటు చేసుకుంది. 14 కిలోమీటర్ల వద్ద 3 మీటర్ల మేర పైకప్పు కూలిపోయింది. మొత్తం 40 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఇంకా టన్నల్లో 10 మంది కార్మికులు చిక్కుకున్నట్లుగా సమాచారం. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కార్మికులంతా ఇతర రాష్ట్రాలకు చెందినవారుగా గుర్తించారు. ఘటనా స్థలానికి మంత్రులు ఉత్తమ్, జూపల్లి బయలుదేరి వెళ్లారు. కొంచెం నీళ్లు లోపలికి వచ్చినట్టు సమాచారం. అయితే వాస్తవంగా ఇంకా మాకు ఇన్ఫర్మేషన్ రావాల్సింది. నేను ఇప్పుడు సైట్కి పోతున్నా, అక్కడ పోయినా చూసినాక ఎంతమంది ఉన్నారు సరే అవన్నీ విషయాలు కూడా ఆ కాంట్రాక్టర్ వాళ్ళ మనుషులు ఉన్నారు లోపల. మోస్ట్లీ అంతా బయటకు వచ్చారు. బట్ ఇంకేమన్నా లోపల మిగిలిపోయినరా ఏమైనా విషయానికి ఆడికి పోయినాకనే తెలుస్తుంది. రైట్, శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ టన్నల్లో ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ఇంకా 10 మంది అందులోనే చిక్కుకున్నట్టుగా కూడా సమాచారం అందుతోంది. రెస్క్యూ ఆపరేషన్ ఎంతవరకు వచ్చింది? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? కార్తీక్, రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. అయితే మంత్రులు, అధికారులు చెప్తున్న దాని ప్రకారం అయితే 8 మంది ఇంకా టన్నెల్లోనే చిక్కుపోయారని చెప్పేసి వాళ్ళు ప్రకటించినటువంటి నేపథ్యంలోనే 8 మంది కూడా ప్రస్తుతం సురక్షితమా కాదా అనేది కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఈ క్షణాలు గడుస్తున్న కొద్దీ అందులో ఉన్నటువంటి కార్మికుల యొక్క ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉందనేది కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు భారీ స్థాయిలో బురదతో పాటు సీపేజ్ వాటర్ కూడా అందులో భారీ సంఖ్యలో ఉన్నటువంటి నేపథ్యంలోనే కార్మికుల ప్రాణాలు సేఫేనా అనేది కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతం అయితే 42 మందిని సేఫ్ గా బయటకు తీసుకొచ్చినటువంటి రెస్క్యూ బృందం ప్రస్తుతం వారిని ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం సమయంలో రిటైనింగ్ వాళ్ళతో పాటు బురద మీద పడ్డటువంటి 3 కార్మికులను కూడా జెన్కో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే 8 మంది యొక్క ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉందనేది తెలియాల్సినటువంటి అవసరం ఉంది. మరి కాసేపట్లో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు జిల్లాకు చెందినటువంటి జూపల్లి కృష్ణారావు కూడా మరి కాసేపట్లో అక్కడ ఘటనా స్థలానికి చేరుకునేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే హైదరాబాద్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే బయలుదేరారు హెలికాప్టర్ లో. జూపల్లి కృష్ణారావు కూడా ప్రస్తుతం అయితే అక్కడికి చేరుకొని ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు జిల్లా కలెక్టర్ తో పాటు ఎస్పీ కూడా అక్కడే ఉండి రెస్క్యూ ఆపరేషన్ అయితే దగ్గరుండి పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే అందుబాటులో ఫైర్ ఇంజన్లతో పాటు అంబులెన్స్ లను కూడా అందుబాటులో పెట్టారు. ఒకవేళ కార్మికులు అపస్మారక స్థితిలోకి వెళ్తే అక్కడే చికిత్స అందించేందుకు కూడా వైద్యులను కూడా అందుబాటులోకి పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే గత సంవత్సరాల నుంచి కూడా అక్కడ ప్రాజెక్టు పెండింగ్ లో ఉండడంతో ప్రాజెక్టు పనులు ఆగిపోవడంతో సీపేజ్ వాటర్ శ్రీశైలానికి దగ్గరగా ఆనుకున్నటువంటి నేపథ్యంలోనే ఆ సీపేజ్ వాటర్ తో పాటు బురద కూడా భారీ స్థాయిలో అక్కడ చేరుకున్నటువంటి నేపథ్యంలోనే అక్కడ 4 రోజుల క్రితం పనులు ప్రారంభించినటువంటి నేపథ్యంలోనే ఆ వాటర్ తో పాటు బురదను కూడా బయటికి తొలగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలోనే అక్కడ రిటైనింగ్ వాళ్ళు కూడా కూలిపోయి కార్మికులపై పడ్డదని చెప్పేసి కూడా మనకైతే స్థానికుల ద్వారా సమాచారం అందుతుంది. అయితే పనులు చేసేటువంటి క్రమంలో కనీస జాగ్రత్త చర్యలు తీసుకోలేదనే ఒక విమర్శ అయితే వినిపిస్తుంది. ఎందుకంటే 14 కిలోమీటర్ లోపల సొరంగ మార్గం లోపల పనులు ప్రారంభిస్తున్నటువంటి నేపథ్యంలోనే అక్కడ పనిచేసేటువంటి కార్మికుల యొక్క ప్రాణాలకి ముప్పు వాటితం కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాకపోతే ఇక్కడ మనం ప్రమాదం జరిగినటువంటి పరిస్థితిని చూస్తే మాత్రం అక్కడ ఎలాంటి జాగ్రత్త చర్యలు పాటించలేదు అనేది కూడా తెలుస్తుంది. కార్తీక్, రైట్ అశోక్.